పేటన్ ప్రపంచ పర్యటన న్యూ హెబ్రిడిస్ మిషన్స్ చేస్తున్న సేవ విస్తారంగా వర్ధిల్లుతోంది. పశ్చిమంలో ఉన్న భయంకరమైన ద్వీపాలలో కూడా మిషన్ కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. సేవ విస్తరించడంతో బాధ్యతలు కూడా పెరిగాయి. పెరిగిపోతున్న సేవ అవసరాలు తీర్చడానికి డేస్ప్రింగ్ ఓడ సరిపోవడం లేదు. అదీకాక తుఫాను గాలులు తట్టుకుని నిలిచేందుకు మిషన్ వారికి ఒక స్టీమ్ ఇంజిన్ గల ఓడ అవసరమయ్యింది. ఈ అవసరం తీవ్రం కావడంతో దీనికోసం 6,000 పౌండ్లు సేకరించే బాధ్యత పేటన్ స్వీకరించాడు. విధేయుడైన పేటన్ మరో విశ్వాస సాహస కార్యరంగంలో దిగాడు. అనేకులు పేటన్ విశ్వాసాన్ని నమ్మకాన్ని చూసి హేళన చేశారు. మరికొందరైతే విరాళాలు సమకూర్చడం అసాధ్యమని వాదించారు. పేటన్ వెనుకడుగు వేయలేదు. అన్ని స్థితిగతులను అదుపు చేయగల ప్రభువుపై ఆధారపడి తన పర్యటన ప్రారంభించాడు. ఈ పర్యటనలో ఉత్తర ఐర్లాండ్లో చక్కని మార్గం తెరవబడింది. దేవుని సేవ నిమిత్తం నిధులు సేకరించడానికి ముందు పేటన్ ఎక్కడ బోధించినా 2 ఆశయాలు నెరవేరేలా ప్రజలను ఉత్తేజపరచడానికి ప్రయత్నించేవాడు. మారు మనస్సు లేనివారు ఇచ్చే కానుకలు స్వీకరించడానికి నిరాకరించేవాడు. పాపిని రక్షణలోనికి నడిపించడం, విశ్వాసిని ఉన్నతమైన సమర్పణ స్థితికి చేరేలా చేయడం, ఈ 2 ఆశయాలు సాధించడానికి తన ప్రసంగాలు వింటున్న వారి మనస్సాక్షిని తాకేలా బోధించేవాడు. ఈ రెండిటిని సాధించినట్టయితే వారు సమర్పించే నిధులు నిరభ్యంతరంగా దేవుని బలిపీఠంపై ఉంచి ఉపయోగించాలనుకున్నాడు. ఐర్లాండ్ దేశంలో పేటన్ గొప్ప ఫలితం చూడగలిగాడు. అనేక ప్రాంతాల్లో బోధించిన తరువాత ఐర్లాండ్ విడిచిపెట్టేందుకు సిద్ధపడుతున్నాడు. చివరి ఆదివారం పేటన్ ఒక ఉత్తరం అందుకున్నాడు. ఉత్తరంలోని విషయం ఇలా ఉంది: మారు మనసు పొందిన తరువాత నేను అన్యాయంగా ఇతరుల నుండి సంపాదించిన సొమ్మును తిరిగి చెల్లించడానికి కష్టపడి సంపాదించాను. ఒక వ్యక్తికి ఆ సొమ్ము ఇవ్వలేకపోయాను. మీ ద్వారా దేవునికి చెల్లించి మనస్సాక్షికి జవాబు చెప్పుకోవాలనుకుంటున్నాను. నా కోసం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ సేవను దీవించునుగాక. పేటన్ ఈ ఉత్తరం చదవగానే ఇది తన ప్రార్థనలకు జవాబుగా తెరవబడిన సహాయం అని గుర్తించి దేవుణ్ణి స్తుతించాడు. ధనవంతులైన వారు తమ వద్ద ఉన్న ధనాన్ని మరణం లాగేసే వరకు దోచుకోవడం కంటే దేవునికి లెక్క అప్పగించే ముందుగానే ఆయన సేవ కోసం ఆ ధనాన్ని వినియోగించాలన్న రహస్యం ఎప్పుడు తెలుసుకుంటారో అని తలంచేవాడు. తమ ధనాన్నంతటినీ స్వార్థం కోసం ఉపయోగించడం లేక అవసరాల కోసం దాచుకోవడం, పేటన్ ఈ 2 లక్షణాలు ఆధునిక క్రైస్తవుల్లో చూశాడు. త్యాగబుద్ధి, మిషనరీ దృష్టి ఏమాత్రం లేని ఇలాంటి వారు మార్పు చెందాల్సిన గొప్ప అవసరతను తన పర్యటన ద్వారా గ్రహించాడు. తన ఉద్దేశాలు నెరవేర్చి ప్రపంచ పర్యటనను సఫలం చేసేందుకు పేటన్ దేవుణ్ణి స్తుతించాడు. ఆస్ట్రేలియా నుండి ద్వీపంలో చేరుట. పేటన్ 18 నెలలు వివిధ ప్రాంతాలు పర్యటించి 9,000 పౌండ్లు సేకరించి మెల్బోర్న్ చేరుకున్నాడు. సేకరించిన విరాళాలన్నీ దేవుని బిడ్డలైన విశ్వాసులు ప్రేమపూర్వకంగా సేవ కోసం ఇచ్చిన కానుకలు. వీటిలో 6,000 పౌండ్లు స్టీమ్ ఓడ నిర్మాణానికి, మిగిలిన మొత్తం మిషనరీల పోషణకు కేటాయించబడ్డాయి. 1885వ సంవత్సరం అక్టోబర్ 28వ తేదీన ఆస్ట్రేలియా నుండి దీవులకు బయలుదేరాడు. ప్రతి ద్వీపంలోనూ ఒక మిషనరీని, అతని సహాయార్థం కొందరు స్థానిక సేవకులను నియమించి, ప్రభువా, నీ సేవకుణ్ణి నెమ్మదితో పోనిచ్చుచున్నాము అని చెప్పగలిగే రోజు కోసం పేటన్ ఎదురుచూస్తున్నాడు. పేటన్ అనివా చేరుకోగానే స్థానిక సేవకులు అతన్ని మిషన్ గృహం వరకు గొప్ప విజయాలు సాధించిన సైనిక అధ్యక్షుణ్ణి ఆహ్వానించినట్టుగా బారులు తీరి నిలిచి ఆహ్వానించారు. అతడు అక్కడ లేని సమయంలో కూడా సేవ కుంటుబడలేదు. సంఘ నాయకులు, టీచర్లు పరస్పర అవగాహనతో నమ్మకంగా సేవ కొనసాగించారు. అటీనియం లాగానే అనివా ద్వీపం కూడా సంపూర్తిగా క్రీస్తు సామ్రాజ్యంలోనికి చేరింది. పేటన్ అనివా చేరడంతోనే మరొక సమస్య ఎదురయ్యింది. ఓడ నిర్మాణానికి సమృద్ధిగా ధనం సేకరించబడింది. కానీ ఈ ఓడను నడపడానికి సంవత్సరానికి 1000 పౌండ్లు ఖర్చవుతుంది. చిన్న చిన్న ఓడల కోసం ఖర్చు చేసే మొత్తం కంటే ఈ పెద్ద ఓడకు ఖర్చు అధికమవుతుంది. ప్రతి సంవత్సరము ఇంత పెద్ద మొత్తం మిషన్ సేవను ప్రోత్సహించే వారి నుండి సేకరించడం కష్టసాధ్యమవుతుంది. ఆస్ట్రేలియా మిషన్ బోర్డు ఇదే విషయం తెలియచేసింది. ఈ ఆటంకం వల్ల ఓడ నడపడం సాధ్యపడలేదు. స్థానిక వర్తకుల ఓడలను
సేవా అవసరాలకు ఉపయోగించుకోవడానికి సరిపడే మొత్తం వారికి చెల్లించబడింది. బ్రిటన్ మొదలైన దేశాలు పర్యటించి ఓడ నిర్మాణం కోసం నిధులు సేకరించిన తరువాత ఇలాంటి ఆటంకం ఏర్పడడం పేటన్ను ఎంతో నిరుత్సాహపరిచింది. అయితే అపజయాలతో నిరుత్సాహంతో నిలిచిపోకుండా దేవుని కార్యం కొనసాగించడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా దానిని మనస్ఫూర్తిగా సంపూర్తిగా చేయాలని పేటన్ నిశ్చయించుకున్నాడు.